నమస్తే, జై భీమ్, జై తెలంగాణ. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ జ్ఞానం లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద సభ పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద సభ పెట్టారు. ఆ సభలో మాగంటి సునీత ఎడిచిందంట. ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెపై చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ సమాజానికి అసలు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నాడు? ఇంత దారుణమా? మాగంటి గోపీనాథ్ అకస్మాత్తుగా మరణం, గ్రేటర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగడము, మాగంటి గోపీనాథ్ భార్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడము, ఉప ఎన్నికల సందర్భంగా ఒక సభలో ఆమె భర్తను తలుచుకుంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. దానిపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేస్తూ ఆమె ఏడుస్తున్న దానిపై కామెంట్ చేయడము, ఆమె ఏడుస్తుందని, ఆమె డ్రామాలు చేస్తుందని రకరకాలుగా ట్రోల్ చేయడము. ఈయన మంత్రి పదవిలో ఉండి ఇంత దారుణంగా ఒక ఆడపైన ఒక మాజీ ఎమ్మెల్యే భార్య పైన ఒక మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఇలాంటి మాటలు మాట్లాడడం ఇంత సబమా? అసలు తెలంగాణ సమాజానికి అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఏం మెసేజ్ చేయాలనుకుంటుంది? నియోజకవర్గంలో ప్రజలు గాని, నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభలో గాని చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఆయన మాగంటి గోపీనాథ్ గుర్తు చేసుకుని చాలా మంది కూడా బాధపడారు. అంత పెద్ద సభలో అందరు కనబడుతున్నారు, ఆయన భర్త కనబడుతుంది. సడన్ గా ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఆమె ఎందుకు ఏడిచింది? ఆమె ఒకసారి వీడియో చూద్దాం. ఒకసారి. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది ఇప్పుడు పొన్నం ప్రకారం ఏం మాట్లాడి ఒకసారి మీరు చూడండి, ఒకసారి వినండి. ఒకసారి. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్తుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. సినిమాల్లో ఏ రకంగా డ్రామాలు చేస్తారో, ఏ రకంగా యాక్టింగ్ చేస్తారో ఆ రకంగా యాక్టింగ్ చేస్తున్న ఆమె సానుభూతి కోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక నాటకం అని చెప్పి చెప్తున్నాడు. భర్తను గుర్తు చేసి నాటకం చేస్తుండొచ్చా? ఇంకోటి, మాగంటి గోపీనాథ్ చనిపోయి ఎన్నో సంవత్సరాలు కాలేదు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాలేదు. కేవలం 5-6 నెలలు అయితే చనిపోయాను. ఆయన అకస్మాత్తుగా మరణం, ఉప ఎన్నికలు రావడము, అంత పెద్ద సభలో ఆయన భర్త కనిపించకపోవడము బాధ అనిపించవచ్చు. ఆల్రెడీ బాధలో ఉంది, బాధ అనిపిస్తుంది. ఆయన కనబడకపోతే గుర్తొచ్చి ఆమె కళ్ళలోకి నీళ్ళు చేసినాయి, ఏడిచింది. దానికి రాజకీయం చేయడం అయితే చాలా దారుణమైన విషయం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంది, కోతి చేతుల కొబ్బరికాయ చిప్ప పెడితే చెట్టు కొమ్మల పైన ఆ కోతి దుంగులాడుతాడంట సంతోషంతో. ఆ రకంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మూతబడిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నో సంవత్సరాలుగా మూలకున్న కాంగ్రెస్ పార్టీ, ఎన్నో సంవత్సరాలుగా జంగు పట్టిన కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా గెలవడంతో వీళ్ళకి పిచ్చిలేస్తుంది. పిచ్చిలేసి రకరకాలుగా మాట్లాడడము. ఆమె ఉప ఎన్నికల సందర్భంగా ఆమె ప్రచారం చేస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద నాయకులు సభ పెట్టి మాట్లాడుతుంటే భర్త గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. అంటే మన కుటుంబంలో ఎవరైనా గుర్తొస్తే కన్నీళ్లు పెట్టుకోవద్దా? దీనికి రాజకీయం చేయడం ఏంటి? ఇంత దారుణమా? అసలు ఏం మాట్లాడుతున్నా కూడా మన సోయి ఉందా? నేను ఎక్కడ ఉన్నా, ఎవరిపైన మాట్లాడుతున్నా, ఒక భర్త చనిపోయిన ఆడపైన మాట్లాడుతున్నా, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకం ఉంది. గెలవడం చాలా కష్టంగా ఉంది. రాష్ట్రంలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగినాయి, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చేసి చాలా ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా పెద్ద ప్రశ్నగా మారింది. జూబ్లీహిల్స్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. మీరు స్థానిభూతి ఓటేస్తారా, లేకపోతే గోపీనాథ్ చేసిన అభివృద్ధి గురించి ఓట్లేస్తారా, ఆయన చేసిన కార్యక్రమాల పైన ఓట్లేస్తారా, ఆయన గౌరవానికి ఓట్లేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారా? మీ ఇష్టం. గానీ తస్మాత్ జాగ్రత్త. నేను వాళ్ళకేయండి, వీళ్ళకంటే నేను తస్మాత్ జాగ్రత్త అంటున్నా. ఒక మంత్రి పదవిలో ఉండి ఈ రకం మాట్లాడడము ఇక మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు వెళ్ళినప్పుడు ప్రజలు చేసిన ప్రశ్నలకు జవాబు లేక, జూబ్లీహిల్స్ ప్రజలు చేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పిచ్చిలేసి మాటలు కనబడుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలు చేస్తున్న ప్రశ్నలకి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సమాధానం లేక, సమాధానం చెప్పలేక, ఈ ఉప ఎన్నికల్లో మా అభ్యర్థిని గెలిపేయండి అని చెప్పలేక తన సారంగా మాట్లాడుతున్నాడు. చూస్తున్నాడు కలం శాస్త్రి, హైదరాబాద్.